పాండవులలో 4వ వాడైన నకులుడు కట్టి పూజించిన శ్రీ మహావిష్ణు ఆలయము, వనవాసంలో ఉన్న ద్రౌపదీ మాతకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ప్రసాదించిన ప్రదేశము, సంవత్సరానికి ఒక్కసారి 51 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో చివరి రోజు 21 ఏనుగులతో జరిగే అతి బ్రహ్మాండమైన గజమేళ ఉత్సవం జరిగే ప్రదేశం అయిన దివ్యదేశము తిరువన్మండూరుకి సంబంధించిన ఇంకా ఎన్నో అతి ముఖ్యమైన విశేషాల గురించి, పురాణ గాథల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ టు ద వీడియో. తిరువన్మండూరు కొచ్చి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగనూరుకి అతి దగ్గరలో ఉంటుంది. ఇంతకుముందు తిరువల్ల చూసాం కదా, తిరువల్ల నుండి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలోనే తిరువన్మండూరు ఉంటుంది. తిరుచికి చెంగనూరుకి చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ దివ్య దేశాలు మాత్రమే చూడాలి అనుకునే వాళ్ళకి 6 దివ్య దేశాలు కేవలం చెంగనూరుకి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటాయి. ఇందులో 5 దివ్య దేశాలు పంచ పాండవులు కట్టించిన ఆలయాలుగా ప్రసిద్ధి పొందాయి. పాండవులలో ఒకరైన నకులుడు కట్టించిన శ్రీ మహావిష్ణు ఆలయంగా ప్రసిద్ధి పొందిన తిరువన్మండూర్ ఆలయానికి ఇప్పుడు మనము చేరుకున్నాము. తమిళ ప్రసిద్ధ ఆళ్వార్ల చేత కీర్తింపబడిన 108 దివ్యదేశాలలో 106 దివ్యదేశాలు ఆలయాలన్నీ కూడా 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఆలయాలు. ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకము 6-9 శతాబ్దాల నాటికే ఎంతో ప్రసిద్ధి పొందాయి. అందుకే 12 మంది ఆళ్వార్లు ఈ దివ్యదేశాలని తమ నలైర దివ్య ప్రబంధంలో కీర్తించడం జరిగింది. ఈ ఆలయాలన్నీ కూడా ఎంతో విశేషమైన పురాణ గాథలతో ముడిపడి ఉండి మనము ఈ ఆలయాలను సందర్శించినప్పుడు ఎంతో అద్భుతమైన అనుభూతికి లోను చేస్తాయి. కేరళలో ఉన్న 11 దివ్య దేశాలలో కూడా ఇలాంటి పురాణ గాథలు మనకు అడుగడుగునా వినిపిస్తూ ఉంటాయి. కొన్ని గాథలైతే ఇక్కడ దొరికిన కొన్ని శిలాశాసనాలలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న తిరువన్మండూరు ఆలయం యొక్క పేరు కూడా పాండవుల నాటి నుండే ఉన్నట్లుగా చెబుతారు. పాండవులు వనవాసం చేస్తూ ఈ ప్రదేశంలో కొద్ది కాలం నివసించారని, ఆ సమయంలోనే నకులుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆ సమయంలో పాండవులు ఇక్కడ కొద్ది కాలం నివసించడం చేత ఈ ప్రదేశాన్ని తిరుపాండవన్ ఉండూరు అని ప్రస్తావించగా అది కాలక్రమేణా తిరువాన్వుండూరు, ఆ తర్వాత అదే తిరువన్మండూరుగా మారిందని చరిత్ర. ఇంతకు ముందే చాలా కేరళ ఆలయాలు చూసాం కదా, ఆ ఆలయాలన్నింటిలో ఉన్నట్లుగానే ఈ ఆలయంలో కూడా మొదటగా అతిపెద్ద చుట్టాంబలం ఉంటుంది. దాని లోపల విశాలమైన ప్రాంగణము, ఆ తర్వాత నల్లాంబలం ఉంటుంది. నల్లాంబలం దాటి లోపలికి వెళ్ళినప్పుడు మనకు గుండ్రని ఆకారంలో ఉన్న గర్భగుడి కనిపిస్తుంది. గుండ్రటి ఆకారంలో ఉన్న గర్భగుడికి ఎదురుగా స్తంభాలతో కూడిన నమస్కార మండపము ఇక్కడ మనము చూడొచ్చు. గర్భగుడిలో నిలుచున్న భంగిమలో ఉన్న చతుర్భుజాకారుడైన పాంబనయ్యప్పన్ దర్శనం. ఇక్కడ చదువుకోవలసిన శ్లోకము ఓం తిరువన్మండూరు వాసాయ కమలవల్లి సమేతాయ పాంబనై స్వామినే నమః. ఇక్కడ కొలువైన పెరుమాల్ని పాంబనయ్యప్పన్ లేదా కమలనాథ పెరుమాల్ అని కూడా పిలుస్తారు. అమ్మవారు కమలవల్లి పెరుమాల్ పాదాల వద్ద కూర్చున్న మూర్తి భంగిమలో ఉంటారు. ఇక్కడ గర్భగుడిలో పెరుమాల్కి ఎడమవైపు నారద మహర్షి కూడా కొలువై ఉంటారు. నిలుచున్న భంగిమలో ఉన్న స్వామివారు 4 హస్తాలలో శంఖ, చక్ర, గద, ప్రసాద పాత్రలను కలిగి ఉంటారు. ఉత్సవమూర్తులు పాంబనయ్యప్పన్, కమలవల్లి మరియు భూదేవీలు. ఈ విమానాన్ని వేదాలయ విమానము అని అంటారు. ఈ ఆలయాన్ని గురించి నమ్మాళ్వార్ల వారు నలైర దివ్య ప్రబంధంలో 11 పాశురాలలో కీర్తించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించిన పుష్కరిణి పాపనాశనం అని అంటారు. ఈ ఆలయాన్ని ఆనుకొని దగ్గరలోనే పంబా నది ప్రవహిస్తూ ఉండడం చేత ఈ స్వామివారికి పాంబనయ్యప్పన్ అని పేరు వచ్చిందని చెబుతారు. గర్భగుడికి వెళ్లే ముందు పైభాగంలో ఆదిశేషువు పైన పవలించిన శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంటుంది. పాము పైన పవలించిన విష్ణుమూర్తి కాబట్టి కూడా ఆయనను పాంబనయ్యప్పన్ అని పిలుస్తూ ఉంటారని కూడా ఇంకొక విధంగా చెబుతారు. ఈ ప్రదేశంలో స్వామివారు నారద మహర్షికి మరియు మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమైనట్లుగా పురాణ కథనము. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో
కుదురుగా ఒకచోట కూర్చొని నారద పురాణము మరియు నారద సంహిత గ్రంథాలను రచించినట్లుగా చెబుతారు. పాండవులు వనవాసం చేసిన సమయంలో ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ మాతకి అక్షయ పాత్రను ప్రసాదించినట్లుగా చెబుతారు. అక్షయ పాత్రను ప్రసాదించి ఇక్కడ అన్నానికి లోటు లేకుండా చేయడం చేత ఈ ఆలయంలో అన్న ప్రసాదాలు చాలా పవిత్రమైనవిగా, చాలా ప్రముఖమైనవిగా భావిస్తారు. ఆ కారణం చేతనే ఈ ఆలయంలో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ ఉంటుంది. పరమ వైష్ణవుడైన మార్కండేయ మహర్షికి సృష్టి స్థితి లయలు చేసే జగత్కారణము ఎవరు అని తెలుసుకోవాలనే తపన ఏర్పడినప్పుడు ప్రళయంలో తన నోట ప్రవేశింపజేశాడు. లోపలుండే ప్రళయ జలంలో మర్రి ఆకు మీద ఉన్న బాలముకుందుణ్ణి చూపాడు. చిత్ర విచిత్ర లోకాలన్నీ దర్శింపజేసిన తర్వాత తిరిగి సృష్టి ఆరంభ సమయంలో ఈ లోకంలోకి తెచ్చిన మొదటి ప్రదేశమే ఈ తిరువన్వండూరు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకవైపు చిన్ని కృష్ణుడు కొలువైన ఒక చిన్న దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలో చిన్ని శ్రీకృష్ణుడు మోకాళ్లపైన కూర్చొని ఎడమ చేతిలో పెరుగన్నం ప్రసాదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ విగ్రహం గురించి నిజంగా జరిగిన నమ్మలేని ఒక అద్భుతమైన విషయం గురించి చెబుతూ ఉంటారు. 1325వ సంవత్సరము అంబల్ పూజను పరిపాలిస్తున్న రాజు ఆ అంబల్ పూజ ఆలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చిన్ని శ్రీకృష్ణుని విగ్రహాన్ని తెప్పిస్తాడు. అయితే ఆ విగ్రహంలో కొన్ని లోపాలున్నాయని అప్పుడు ఉన్న నంబూద్రి ఆ విగ్రహాన్ని పక్కనే పారుతూ ఉన్న పంపా నదిలో కలిపివేస్తాడు. వందల సంవత్సరాల తర్వాత 1960వ సంవత్సరంలో ఈ ప్రదేశంలో స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్న దామోదరన్ అనే వ్యక్తికి కలలో శ్రీకృష్ణుడు కనిపించి తాను అక్కడే ఉన్నానని, తనను బయటకు తీసుకొని రావాల్సిందని చెప్పడంతో అందరూ కలిసి కలలో కనిపించిన ప్రదేశంలో తవ్వడం ప్రారంభిస్తారు. 47 రోజుల తర్వాత ఆనాడు పంబా నదిలో కలిపివేసినట్లుగా చెప్పబడే విగ్రహము వారికి దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని ఈ చిన్న ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహాన్ని కనుక్కోవడానికి పట్టిన 51 రోజులకు నిదర్శనగా ఆనాటి నుండి ప్రతి సంవత్సరము 51 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. వేడుకల్లో భాగంగా చివరి రోజైన 51వ రోజు గజమేళ అని 21 ఏనుగులతో వాటిని చాలా అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరించి ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఈ విధంగా తిరువన్వండూరులో జరిగే ఈ గజమేళ ఉత్సవము కేరళ అంతా ఎంతో ప్రసిద్ధి చెందింది. కేరళ ఆలయాలన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, చాలా తొందరగా ఓపెన్ చేసి తొందరగా మూసేస్తూ ఉంటారు మార్నింగ్ వేళల్లో. కాబట్టి వీలైనంత ఎక్కువ చూడాలి అంటే తొందరగా బయలుదేరాల్సి ఉంటుంది. ఈ ఆలయం కూడా మార్నింగ్ 4 గంటలకి మొదటగా ఓపెన్ చేసి 11 గంటలకల్లా మూసివేస్తారు. తిరిగి సాయంత్రము 5 గంటలకే తెరవడము. ఇవేనండి నకులుని చేత కట్టబడిన దివ్య దేశము తిరువన్వండూరు శ్రీ మహావిష్ణువు ఆలయం యొక్క విశేషాలు. ఇప్పటి వరకు మనము పాండవులు కట్టినట్లుగా చెప్పబడే విష్ణువు ఆలయాలలో సహదేవుడు కట్టిన ఆలయము, నకులుడు కట్టిన ఆలయాలు, దివ్యదేశాలు చూసాము. రాబోయే వీడియోలో భీముడు కట్టిన తిరుపులియూరు గురించిన విశేషాలు చూద్దాము. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ తొందరగా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.